బాచుపల్లి పిఎస్ పరిధిలో కూడా మరి బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థిని పైన గురైందని చెప్పేసి కూడా నిన్న నుంచి హాట్ టాపిక్గా మారింది సోషల్ మీడియాలో. మరి ఆ అమ్మాయి చేయడం బట్టి కూడా బయటకు వచ్చింది విషయం అనేది కూడా తెలుస్తూ ఉంది. కానీ సంవత్సరన్నర పాటుగా కూడా అంటే ఏడాదిన్నర పాటుగా కూడా ఈ వెలుగులోకి రానటువంటి విషయము ఇప్పుడు కొత్తగా మళ్ళీ వెలుగులోకి రావడం జరిగింది. మరి బాధితురాలు బయటకు వచ్చి మరి తన తల్లి కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ సంవత్సరన్నరగా అమ్మాయి పైన జరుగుతున్నాయి అంటే ఏం జరిగింది అసలు? మరి ఆ బాధితురాలు తల్లి పోలీసులకు ఏం చెప్పడం జరిగింది, ఏ విషయం పైన కేసు పెట్టడం జరిగింది, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకోవడానికి బాచుపల్లి పోలీస్ స్టేషన్ సిఐ సంతోష్ కుమార్ గారు ఉన్నాడు. అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సరే, ఇది సంవత్సరన్నరగా అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. కానీ తల్లికి అంటే ఆ బాధితురాలు తల్లికి ఎప్పుడు తెలిసిందని ఏమైనా మనకు 26th రోజు ఫిబ్రవరి 26 రోజు విక్టిమ్ వాళ్ళ మదర్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆమె కంప్లైంట్లో ఏం చెప్పిందంటే, కొన్ని రోజుల కింద ఆ అమ్మాయి గురించి ఆమెని అడిగితే అప్పుడు చెప్పింది, ఇట్లా సో అండ్ సో పర్సన్స్ నాకు సతాయించారు చేసిరు కాబట్టి నేను ఇది స్టెప్ తీసుకున్నాను అని చెప్పిన తర్వాత ఆమెకు తెలియడం జరిగింది. అంటే 1.5 yearగా కూడా ఉన్నాయి అనే వార్తలు బయటకు వస్తున్నాయి. సరే, ఇది నిజం? కంప్లైంట్లు అయితే వాళ్ళు చెప్పారు 2024లో వాళ్ళు ఇంట్రడ్యూస్ ఒకరికొకరు పరిచయం అయ్యారు. 24 ఎండింగ్లో అప్పటి నుంచి పరిచయం అయ్యారు. ఫస్ట్ టైం వచ్చేసి కాలేజ్లోనే అతను తర్వాత ఇక వాళ్ళ ఫొటోస్ అండ్ వీడియోస్ పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి ఫర్దర్గా కూడా కొన్నిసార్లు బయట రూమ్ అంటే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఎన్ని సంవత్సరాలుగా పరిచయం ఏర్పడింది, ఎప్పుడు ఏర్పడింది? ఆల్మోస్ట్ 1.5 year అండి. కాలేజ్లోనే వాళ్ళు ఒకటే కాలేజ్, సేమ్ ఇయర్ కానీ డిఫరెంట్ బ్రాంచ్. ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యారు. సెకండ్ పర్సన్ ప్రవీణ్ వచ్చేసి ఈ ఆశీష్ వాళ్ళ ఫ్రెండ్, ఆశీష్ త్రూ కూడా పరిచయం. అంటే ఆ అమ్మాయికి చాక్లెట్స్లలో కూడా మత్తు మందు ఇచ్చి లైంగికంగా దాడి చేశారు అని తెలుస్తుంది. అంటే వాళ్ళు ఎక్కడి నుంచి సేకరించారు ఏంటి అని కంప్లైంట్లో చెప్పారు. ఆన్లైన్లో ఆర్డర్ చేసిరని. అది ఆన్లైన్లో ఏం ఆర్డర్ చేశారనేది ఒకసారి మేము ఆ ఫోన్స్ ద్వారా మేము చెక్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆశీష్ అనే అబ్బాయి మీ అదుపులో ఉన్నారు కదా సార్, తను చేశాను నేరం అని ఒప్పుకోవడం ఏమన్నా జరిగింది? అసలు ఏం చెప్తున్నారు సార్? అది పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండి. మేము కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. అది అంటే వాళ్ళిద్దరి మధ్య ఇంతకుముందు కూడా డబ్బులు డిమాండ్ చేసింది ఈ అమ్మాయి. అది కుదరకపోవడంతో కూడా ఇప్పుడు కేసు పెట్టడానికి రెడీ అయిందనే వార్తలు కూడా బయటికి వస్తున్నాయి సార్. అది మన దృష్టికి రాలేదు, మన వరకు రాలేదు. అది మనం యాజ్ పర్ కంప్లైంట్ మనము ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఈ ప్రవీణ్ అనే అబ్బాయి ఇప్పుడు అబ్స్కాండింగ్లో ఉన్నాడు అని తెలుస్తుంది. అవునండి. ఓకే, ఆశీష్ని రిమాండ్కి ప్రొడ్యూస్ చేస్తాం, కోర్టు ముంగట ప్రొడ్యూస్ చేస్తాం. ఓకే సార్, చూసాం కదా. ఎందుకంటే ఇక్కడ ఆశీష్ అనే వ్యక్తి ఇక్కడే ఉన్నారు పోలీసుల అదుపులో. మరి రిమాండ్ కూడా తరలించబోతున్నారు. ఆశీష్ అనే వ్యక్తి ఫ్రెండ్ ప్రవీణ్ ఇద్దరు కూడా అమ్మాయి మీద లైంగికంగా దాడికి పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళు ఈ మత్తు పదార్థాన్ని ఎక్కడి నుంచి సేకరించారు, ఆన్లైన్ ద్వారా నుంచి సేకరించినట్టుగా తెలుస్తుంది. కాబట్టి మొబైల్ను కూడా మరి పరీక్షలకైతే పంపించడం జరిగింది అని చెప్పేసి సిఐ చెప్తూ ఉన్నారు. ఫర్దర్గా మరి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. కెమెరామెన్ అశోక్తో నిర్మల, ఆర్టీవీ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.